రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. నిన్న ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు కూడా కొనసాగనుంది. చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే విధానంలో మొట్టమొదటి సంతకం చేసి సీఎం గారు, తర్వాత 5 సంతకాలతో పూర్తి చేసినటువంటి సీఎం గారు నాయకత్వంలో పెన్షన్స్ ఇస్తాం అని అన్నారు. దాన్ని ఖచ్చితంగా ఈరోజు 6 గంటలకి అమలు చేయటం అంటే చాలా ఆనందమైనటువంటి విషయం. జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను నెరవేర్చడానికి, ఆశయాల భావాలను ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందనేసి అని మీ ముందు మేము తెలియజేసుకుంటూ, అయితే ఈ ఏరియర్స్ 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానంటాం. అలాగే మార్చి నుంచి కూడా మనకు 3 నెలలు ఏరియర్స్ కూడా ఇస్తానంటాం. దాన్ని ఖచ్చితంగా ఈరోజు 7,000 రూపాయలు వృద్ధులకు ఇవ్వటం అనేది, ఈ అమౌంట్ 7,000 రూపాయలు తీసుకుంటుంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ కూటమి చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను